మహాభారతంలో భీష్మ పర్వం తర్వాత ద్రోణ పర్వంలోకి వచ్చాం. భీష్ముడు అంపశయ్యపై మరణం కోసం ఎదురుచూస్తున్నారు. సర్వసైన్యాధ్యక్షుడిగా భీష్ముడి తర్వాత ఎవరిని నియమించాలి అని దుర్యోధన సహా అందరూ ఆలోచించారు. కొండంత అండలాంటి భీష్ముడు కూలిపోవడం కౌరవ సైన్యాలకు పెద్ద దెబ్బ. ముందు కర్ణుడిని సర్వసైన్యాధ్యక్షుడిగా చేయాలని దుర్యోధనుడు అనుకున్నాడు. భీష్ముడు యుద్ధంలో ఉన్న 10 రోజులు పంతానికి పోయి కర్ణుడు యుద్ధం చేయలేదు. భీష్ముడు అంపశయ్యపైకి వచ్చాక కర్ణుడు వచ్చాడు. భీష్ముడి తర్వాత సేనలను నడిపించేందుకు అనుభవజ్ఞుడు కావాలి కనుక ద్రోణుడిని నియమిస్తే మంచిదని కర్ణుడే సలహా ఇచ్చాడు. అందుకు ద్రోణుడు కూడా అంగీకరించాడు. భీష్ముడి తర్వాత అంతటి గౌరవమైన పదవిని తనకిచ్చిన ద్రోణుడు సంతోషించాడు. ఆ సంతోషంలో దుర్యోధనుణ్ణి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు ధర్మరాజుని ప్రాణాలతో పట్టి తెమ్మన్నాడు దుర్యోధనుడు. జూదప్రియుడైన ధర్మరాజుతో మళ్లీ పాచికలు ఆడించి వాళ్లను అరణ్యాలకు పంపాలని కుటిల ఆలోచన చేశాడు దుర్యోధనుడు. అర్జునుడి దృష్టి మళ్లించగలిగితే యుధిష్ఠిరుడు దొరుకుతాడని చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారం ఎలాగైనా ధర్మరాజుని ప్రాణాలతో తెచ్చి దుర్యోధనుడికి అప్పగిస్తానని ద్రోణుడు ప్రతిజ్ఞ చేశాడు. అలా 11వ రోజు యుద్ధం ద్రోణుడి సారథ్యంలో మొదలైంది. ధర్మరాజుని పట్టిస్తాను అన్న ద్రోణుడి ప్రతిజ్ఞ గురించి పాండవులకు తెలిసిందే. తాను పక్కన ఉండగా ధర్మరాజుని బంధించటం అసాధ్యమన్నాడు అర్జునుడు. అలా 11వ రోజు యుద్ధం మొదలైంది. 11వ రోజున పాండవులు క్రౌంచ పక్షి వ్యూహం పన్నారు. ధర్మరాజుని కాపాడాలి కాబట్టి ఆ వ్యూహానికి అందరికన్నా ముందు అర్జునుడు నిలబడ్డాడు. మిగిలిన యోధులంతా చుట్టూ ఉన్నారు. మధ్యలో సురక్షితంగా ధర్మరాజు నిలబడ్డాడు. అటు ద్రోణుడు శకట వ్యూహం పన్నాడు. ఆ రోజు దుర్యోధనుడి ఆశ అంతా ద్రోణుడు కర్ణుడి మీదే. అందుకు తగ్గట్టే వ్యూహంలో వీరులను మోహరించారు. యుద్ధం మొదలైంది. ద్రోణుడు మహావీరుడు. ఆయన విశ్వరూపం చూపిస్తానన్నాడు. పాండవ సేనలను చాలా వేగంగా సంహరిస్తున్నాడు. తనకు తెలిసిన దివ్యాస్త్రాలన్నీ ప్రయోగించాడు. అగ్నివర్షం కురిపించాడు. ఆ రోజున ద్రోణుడి దాటికి పాండవ సేనలు చెల్లాచెదురయ్యాయి. పాండవ వీరులు కౌరవ వీరుల మధ్య యుద్ధం తీవ్రంగా సాగుతోంది. మధ్యాహ్నం సమయానికి పాండవులు యుద్ధాన్ని తమ వైపు తిప్పుకోగలిగారు. 11 రోజుల యుద్ధంలోనే కర్ణుడి కుమారుడు వృషసేనుడు గొప్ప పరాక్రమం చూపించాడు. అయినా సరే అభిమన్యుడు ఉప పాండవుల దాటికి కౌరవ సేనలు నిలవలేకపోయాయి. అయినా సరే ద్రోణుడు ఒక్కసారిగా ధర్మరాజుపై దాడి చేశాడు. ధర్మరాజుని కాపాడాలని వచ్చిన వీరులందరినీ ద్రోణుడు సంహరించాడు. ఇటు అర్జునుడు ధర్మరాజుని కాపాడాడు. అతని దాటికి కౌరవ సేనలు చెల్లాచెదురయ్యాయి. మొత్తానికి అలా 11వ రోజు యుద్ధం ముగిసింది. ద్రోణుడు ధర్మరాజుని బంధించలేకపోయాడు. ఇక ద్రోణుడి సారథ్యంలో 12వ రోజు యుద్ధంలో ఎలాగైనా ధర్మరాజును బంధించాలని అనుకున్నాడు ద్రోణుడు. అయితే ఆ రోజున అర్జునుణ్ణి దారి మళ్లిస్తే తాను ధర్మరాజును బంధించగలనని చెప్పాడు ద్రోణుడు. అప్పుడు త్రిగర్తరాజు సుశర్మ తాను అర్జున్ని నిలవరిస్తానని ప్రగల్భాలు పలికాడు. పైగా అర్జునుణ్ణి సంహరిస్తామని, విజయమో వీరస్వర్గమో చూసుకుంటామని దుర్యోధనుడు ముందు పెద్ద ప్రతిజ్ఞ చేశాడు. సుశర్మ తన 3 తమ్ముళ్ళు అలాగే కౌరవపక్ష సైనికులతో కలిసి అర్జునుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. అలా 12వ రోజు యుద్ధం మొదలైంది. ఆ రోజున కౌరవ సైన్యాలను గరుడ వ్యూహంలో నిలిపాడు ద్రోణుడు. గరుడ పక్షి ముక్కు ప్రదేశంలో ద్రోణుడు నిలిచాడు. ఆ రోజున ఎలాగైనా ధర్మరాజును బంధించాలన్నది లక్ష్యం. ద్రోణుడికి సరైన బలాన్ని ఇచ్చేందుకు కర్ణుడు తన సైన్యంతో తోక భాగంలో నిలిచాడు. భగదత్తుడు తన ఏనుగు సుప్రతీకతో మధ్యలో ఉన్నాడు. ఇక అర్జునుణ్ణి సంహరిస్తామని ప్రతిజ్ఞ చేసిన త్రిగర్తరాజు సుశర్మ వ్యూహానికి దూరంగా ప్రత్యేక వ్యూహంలో నిలిచారు. ఇలా పటిష్టమైన వ్యూహంలో ఉంది కౌరవ వ్యూహం. యుద్ధానికి రమ్మని త్రిగర్తరాజు సుశర్మ అర్జునుణ్ణి రెచ్చగొట్టాడు. యుద్ధానికి పిలిచినప్పుడు కాదనకూడదు. అందుకే అర్జునుడు ధర్మరాజుని అనుమతి కోరాడు. కాని ద్రోణుడి పరాక్రమం తెలిసిన ధర్మరాజు కంగారు పడ్డాడు. అర్జునుణ్ణి వారించాడు. అప్పుడు అర్జునుడు సత్యజిత్తు అనే వీరుణ్ణి ధర్మరాజుకి రక్షణగా నియమించాడు. ఒకవేళ సత్యజిత్తు మరణిస్తే యుద్ధం నుంచి వెళ్లిపోవాలని ధర్మరాజుకి అర్జునుడు చెప్పాడు. అలా అర్జునుడు సంక్షిప్తకులతో యుద్ధానికి వెళ్లాడు. ఇక్కడ శప్తః అంటే ప్రతిజ్ఞ చేసినవారు అని అర్థం. త్రిగర్తరాజు సుశర్మ సహా అతని తమ్ముళ్ళు అర్జున్ని చంపుతామని ప్రతిజ్ఞ చేసి యుద్ధానికి వెళ్లారు కాబట్టి వారిని సంక్షిప్తకులు అంటారు. వారితో అర్జునుడు యుద్ధానికి వెళ్లాడు. ధర్మరాజుకి అర్జునుడు దూరమయ్యాడు కాబట్టి 12వ రోజు యుద్ధంలో ఎలాగైనా ధర్మరాజుని బంధించాలని కౌరవులు చూస్తున్నారు. ధర్మరాజుని రక్షించేందుకు దృష్టద్యుమ్నుడు మండలార్ధ వ్యూహంలో సైన్యాన్ని నిలిపాడు. తన దగ్గరకు కౌరవ సైన్యం రాకుండా వీరులంతా చుట్టూ ఉండాలని ధర్మరాజు ఆదేశించాడు. యుద్ధం ప్రారంభమైంది. ప్రతిజ్ఞ చేసిన సంక్షిప్తకులు అర్జునుణ్ణి చుట్టుముట్టి యుద్ధం చేస్తున్నారు. అర్జునుడు తన శరాలతో వారిని తరిమి కొడుతున్నాడు. సుశర్మ, సుబాహు, సుధన్వ, సురథ
ఈ నలుగురు అన్నదమ్ములు అర్జునుడితో పోరాడుతున్నారు. వారిలో ముందు సుధన్వని అర్జునుడు సంహరించాడు. అంతేకాదు వారితో పాటు వచ్చిన వేల మంది సైన్యాలను దివ్యాస్త్రాలతో సంహరించాడు అర్జునుడు. దుర్యోధనుడికి కృష్ణుడిచ్చిన నారాయణ సైన్యం కౌరవుల వైపు పోరాడాలి కాబట్టి వారు కృష్ణార్జునులపై దాడి చేశారు. వారిపై అర్జునుడు తనకు త్వష్ట ప్రజాపతి ప్రసాదించిన దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం ఎలాంటిదంటే ఆ నారాయణ సైన్యంలో ప్రతి ఒక్కరికి తమ ఎదుటి సైనికుడు అర్జునుడిలా కనిపించేలా భ్రమ కల్పిస్తుంది. అలా తన ఎదురుగా ఉన్నది అర్జునుడే అనుకొని ఒకరినొకరు చంపుకున్నారు. అలా నారాయణ సైన్యంలో చాలామంది చనిపోయారు. మరోవైపు సంశప్తకులైన సుశర్మ తన సైన్యంతో అర్జునుడిపై మెరుపు దాడి చేశాడు. వారిపై వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు. ఇలా పార్థుడు సంశప్తకుల యుద్ధంలో ఉన్న సమయంలో ద్రోణుడు ధర్మరాజుని బంధించేందుకు చూస్తున్నాడు. పాండవ సైన్యాలపై ద్రోణుడు విరుచుకుపడ్డాడు. వేల మంది సైనికులు మరణించారు. ధర్మరాజును కాపాడేందుకు అర్జునుడు నియమించిన సత్యజిత్తు ద్రోణుణ్ణి ఎదిరించాడు. సత్యజిత్తు చాలాసేపు ద్రోణుణ్ణి ఆపాడు. కానీ చివరకు ద్రోణుడు సత్యజిత్తుని సంహరించాడు. ఇక సత్యజిత్తు మరణించాక తనకు రక్షణ లేదని ధర్మరాజుకు అర్థమైంది. అర్జునుడు ముందే చెప్పినట్లు ద్రోణుడికి కనిపించకుండా ధర్మరాజు మెల్లగా జారుకున్నాడు. ద్రోణుడికి ధర్మరాజు కనిపించలేదు. అడ్డొచ్చిన సైనికులను సంహరిస్తూ ద్రోణుడు ధర్మరాజు కోసం వెతుకుతున్నాడు. చిక్కినట్టే చిక్కి ధర్మరాజు జారిపోయాడని ద్రోణుడు చిరాకుపడి ఆ చిరాకులో చాలామంది పాండవ సైనికులను సంహరించాడు. ద్రోణుడు విధ్వంసాన్ని చూసిన ధర్మరాజు భీమ, నకుల, సహదేవులతో సహా పాండవపక్ష వీరులందరినీ మోహరించి ద్రోణుణ్ణి చుట్టుముట్టారు. వారు ద్రోణుణ్ణి సంహరించారనే కౌరవులు అనుకున్నారు. కానీ ద్రోణుడు వారిని నిలువరించాడు. అప్పటికి మధ్యాహ్నమైంది. అదే సమయంలో భగదత్తుడు తన ఏనుగు సుప్రతీకతో యుద్ధానికి వచ్చాడు. ఈ సుప్రతీక మొదట ఇంద్రుని వాహనం. ఈ ఏనుగు సహకారంతో ఇంద్రుడు ఎంతోమంది రాక్షసులను సంహరించాడు. నరకాసురుడు ఇంద్రలోకం నుంచి ఏనుగుని తీసుకువెళ్లాడు. నరకాసురుడి తర్వాత అతని కుమారుడు భగదత్తుడికి సుప్రతీక ముఖ్యమైన వాహనమైంది. అలాంటి అతిశక్తివంతమైన సుప్రతీక ఏనుగునెక్కి భగదత్తుడు పాండవ సేనలను నాశనం చేస్తున్నాడు. ఆ ఏనుగు భీముడే లక్ష్యంగా దాడి చేసింది. భీముణ్ణి చంపినంత పనిచేసింది. ఆ ఏనుగు సృష్టిస్తున్న అరాచకానికి పాండవ సైన్యాలు భయపడ్డాయి. ఆ ఏనుగుపై సాత్యకి దాడి చేశాడు. అయినా లాభం లేకపోయింది. భీముడు దాడి చేసినా ఆ ఏనుగు లొంగలేదు. అభిమన్యుడు, ఉపపాండవులు, యుయుత్స లాంటి వీరులంతా సుప్రతీకపై దాడి చేసినా ఆ ఏనుగు కొంచెం కూడా భయపడలేదు. అలా ఆ రోజు భగదత్తుని ఏనుగు సుప్రతీక సృష్టించిన కల్లోలమంతా ఇంతా కాదు. ఇటు అర్జునుడికి సంశప్తకులకు పోరు సాగుతూనే ఉంది. చివరకు అర్జునుడిని సంహరిస్తామని చెప్పిన త్రిగర్తరాజు సుశర్మ, అతని తమ్ముళ్లను అర్జునుడు సంహరించాడు. అలా సంశప్తక వధ పూర్తయింది. ఆ తర్వాత సుప్రతీకను అదుపు చేసేందుకు కృష్ణార్జునులు అటుగా వెళ్లారు. సుప్రతీకం మీద అర్జునుడు బలమైన బాణప్రయోగం చేశాడు. ఆ సుప్రతీక కోపంతో కృష్ణార్జునులపై దాడి చేసి చంపినంత పనిచేసింది. నరకాసుని కృష్ణుడు సంహరించాడు. అతని కుమారుడు భగదత్త. తండ్రిని కృష్ణుడు చంపాడన్న కోపం అతనికి ఉంది. భగదత్తుడు కృష్ణుడిపై దాడి చేస్తే అర్జునుడు ఎదురు దాడి చేశాడు. భగదత్తుడు తన చేతిలో ఉన్న అంకుశాన్ని వైష్ణవాస్త్రంగా మంత్రించి అర్జునుడిపై ప్రయోగించాడు. అర్జునుడి వైపు రౌద్రంగా వస్తున్న వైష్ణవాస్త్రానికి ఎదురుగా కృష్ణుడు వెళ్లాడు. రౌద్రంగా వచ్చిన వైష్ణవాస్త్రం శ్రీకృష్ణుని వక్షస్థలం తాకి పూలమాలగా మారిపోయింది. మహావిష్ణువు భూదేవికిచ్చిన అస్త్రమే వైష్ణవాస్త్రం. భూదేవి కుమారుడు నరకాసుర. భూదేవి ఆ అస్త్రాన్ని నరకాసురుడికి, ఆ తర్వాత ఆ అస్త్రం భగదత్తుడికి ఇచ్చింది. విష్ణు స్వరూపమే కృష్ణుడు కాబట్టి ఆయనపై వైష్ణవాస్త్రం పనిచేయలేదు. అలా భగదత్తుని వైష్ణవాస్త్రం నిరుపయోగమైంది. వెంటనే అర్జునుడు గాంధీవాన్ని సంధించాడు. శక్తివంతమైన బాణంతో సుప్రతీక కుంభస్థలాన్ని బద్దలు కొట్టాడు. అలా సుప్రతీక కుప్పగులింది. ఏనుగు నుంచి కింద పడిన భగదత్తుణ్ణి మరో శక్తివంతమైన బాణంతో అర్జునుడు సంహరించాడు. అక్కడితో భగదత్తుడి కథ ముగిసింది. అదే వేగంతో అర్జునుడు దుర్యోధనుడికి అత్యంత ఆప్తులైన 500 మంది కౌరవ సైన్యాన్ని సంహరించాడు. శకుని తన మాయాశక్తితో ఎన్నో మాయలు సృష్టించాడు. రాళ్ల వర్షం పడుతున్నట్లు, పులులు మీద పడుతున్నట్లు భ్రమ కల్పించాడు. అర్జునుడు దివ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ మాయను ఛేదించాడు. యుద్ధం అంటే మాయాద్యూతం కాదని, ఇక్కడని పాచికలు పార్వని అన్నాడు అర్జునుడు. అర్జునుడు దాటికి భయపడి శకుని పారిపోయాడు. మరోవైపు ద్రోణుణ్ణి సంహరించేందుకు జన్మించిన దృష్టద్యుమ్న ద్రోణుణ్ణి వెంటాడుతున్నాడు. నీల అనే రాజుని అశ్వత్థామ సంహరించాడు. రణభూమి రక్తసిక్తమై చాలా భయంకరంగా ఉంది. ఈలోపు కర్ణుడు అర్జునుడిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. అర్జునుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి ఆగ్నేయాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు. అంతేకాదు అర్జునుడు కర్ణుడి 3 తమ్ముళ్లను సంహరించాడు. భీముడు కర్ణుడి సేనలను చీల్చి చెండాడాడు. అర్జునుడు ద్రోణుడు భీకరంగా యుద్ధం చేస్తున్నారు. ఈలోపు సాయంత్రమైంది.
అప్పటికి 12వ రోజు యుద్ధం ముగిసింది. ముగిసే సమయానికి పాండవ పక్షాలదే పైచేయి అయింది. దిక్కుతోచని స్థితిలో కౌరవులు తమ శిబిరాలకు చేరారు. ఆ రోజు కూడా ద్రోణుడు తన శపథం నెరవేర్చుకోలేకపోయాడు. అదే విషయాన్ని దుర్యోధనుడు ద్రోణుణ్ణి నిలదీశాడు. సుయోధన మాటలకు ద్రోణుడు బాధపడ్డాడు. రేపటి యుద్ధంలో తప్పకుండా నా ప్రతిజ్ఞ తీర్చుకుంటానని ద్రోణుడు మాటిచ్చాడు. 13వ రోజు యుద్ధంలో ప్రపంచ యుద్ధ చరిత్రలో ఎప్పటికీ మిస్టరీగా మిగిలిపోయిన పద్మవ్యూహాన్ని ద్రోణుడు నిర్మించాడు. ఇది ఒక పజిల్ లాంటి వ్యూహం. ఆ వ్యూహంలోకి వెళితే ఏ దారిలో వెళ్ళామో ఆ దారిలో తిరిగి రాలేము. అసలు లోపలికి వెళ్ళాక ఎట్నుంచి వచ్చామో ఎటు వెళ్లాలో కూడా అర్థం కాని ఒక పజిల్ పద్మవ్యూహం. కృష్ణుడు అర్జునులకు మాత్రమే ఈ వ్యూహాన్ని ఛేదించటం తెలుసు. ఇంకెవరికీ ఆ వ్యూహాన్ని ఛేదించటం రాదు. యుద్ధ వ్యూహాల్లో పద్మవ్యూహాన్ని మించిన ప్రమాదకరమైన వ్యూహం మరొకటి లేదంటారు. కానీ కృష్ణార్జునులతో పాటు ఈ వ్యూహం గురించి మరొకరికి కూడా తెలుసు. అతనే వీరాధి వీరుడు అర్జున కుమారుడు అభిమన్యుడు. సుభద్ర గర్భంలో ఉన్నప్పుడే అర్జునుడు ఈ వ్యూహం గురించి చెప్పాడని, అది గర్భంలో ఉన్న అభిమన్యుడు విన్నాడని చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వ్యాస భారతంలో ఈ స్టోరీ లేదు. నిజమేంటంటే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు అభిమన్యుడు బలరామకృష్ణుల దగ్గర పెరిగాడు. యుద్ధ వ్యూహాలన్నీ వారి దగ్గరే 16 ఏళ్లకే నేర్చుకున్నాడు. అయితే పద్మవ్యూహం నేర్చుకునే సమయానికి లోపలికి వెళ్లడం వరకు తెలుసుకున్నాడు. మళ్లీ బయటకు వచ్చే వ్యూహం నేర్చుకునే సమయానికి కురుక్షేత్ర యుద్ధం వచ్చేసింది. అలా ఆ వ్యూహాన్ని ఛేదించడం నేర్చుకోలేకపోయాడు. అభిమన్యుడు యుద్ధంలో పాల్గొనే సమయానికి అతని వయస్సు 16 అని, కొన్ని చోట్ల 24 అని కొన్ని చోట్ల ఉంటుంది. బ్రాహ్మణ క్షత్రియులకు యజ్ఞోపవీతాన్ని ధరించే ఉపనయన కార్యక్రమం ఉంటుంది. అష్టమ గర్భ సమయంలో ఉపనయనం చేయడం సాంప్రదాయం. అంటే 8 ఏళ్ల వయసుకి ఉపనయనం జరుగుతుంది. అక్కడి నుంచి మరో జన్మ మొదలైనట్లు భావిస్తారు. అందుకే అభిమన్యుడి వయసుని 16కి మరో 8 కలపాలన్నది కొంతమంది పండితులు చెప్తుంటారు. అలా చూస్తే అభిమన్యుడి వయసు 24 అనుకోవడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికే అతని భార్య ఉత్తర గర్భంతో ఉంది. ఏదేమైనా మహాభారతం అనగానే గుర్తొచ్చే గొప్ప వీరుల్లో అభిమన్యుడు మొదటి వరుసలో ఉంటాడు. చరిత్ర సృష్టించాడు అభిమన్యు. ఇక కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజు. ఆ రోజు యుద్ధంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ధర్మరాజుని ఎలాగైనా బంధించాలని, అర్జున్ని దారి మళ్లించాలని ద్రోణుడు అనుకున్నాడు. సైన్యాన్ని పద్మవ్యూహంలో నిలిపాడు. ఈ పద్మవ్యూహాన్ని చక్రవ్యూహం అని కూడా అంటారు. గొప్ప గొప్ప వీరులంతా కలువ పువ్వుకి రేకులు ఎలా ఉంటాయో అలా వ్యూహంలో నిలిచారు. వృత్తాకారంలో ఉండే పద్మవ్యూహంలో ఒక వరుస దాటితే మరో వరుసలో యోధులు ఉంటారు. అలా ఎన్ని వరుసలు ఛేదించాలో అర్థం కాని విధంగా ద్రోణుడు ఎప్పుడూ చూడని విధంగా పద్మవ్యూహాన్ని నిర్మించాడు. ఒకవేళ అన్ని వృత్తాలను దాటుకుని వచ్చినా అప్పటికే అలసిపోయే వీరులు దాడి చేయలేని విధంగా పద్మాకారం మధ్యలో కర్ణుడు, దుర్యోధన, దుశ్శాసనులను నిలిపాడు ద్రోణుడు. పద్మవ్యూహంలోకి ఎవరూ వెళ్లకుండా బయట ద్రోణుడు చుట్టూ సైన్యాన్ని పెట్టాడు. అటు కృష్ణుడు, అర్జునుడు మిగిలిపోయిన సంక్షిప్తక సైన్యాలతో యుద్ధం చేస్తున్నారు. ఆ రోజు అర్జునుణ్ణి వారు కదల్నివ్వకుండా చిరాకు పెడుతున్నారు. అందువల్ల కృష్ణార్జునులు అక్కడ చిక్కుకుపోయారు. కృష్ణార్జునుల తర్వాత అభిమన్యుడు మాత్రమే పద్మవ్యూహాన్ని ఛేదించగలడని ధర్మరాజుకు తెలుసు. ఆ విషయాన్ని అభిమన్యుకు చెప్పాడు ధర్మరాజు. తనకి లోపలికి వెళ్లడమే తెలుసని, వ్యూహం నుంచి బయటకు రావడం తెలియదని చెప్పాడు అభిమన్యు. అప్పుడు నువ్వు దారి చూపించి లోపలికి వెళితే మేమంతా సైన్యాలతో వెనకే వచ్చి పద్మవ్యూహాన్ని ధ్వంసం చేస్తామన్నాడు ధర్మరాజు. తన వీరత్వం చూపిస్తానని పెదనాన్న అయిన ధర్మరాజుకి అభిమన్యు మాటిచ్చాడు. ఆ రోజున అభిమన్యుడు చేసిన యుద్ధం చరిత్రలో నిలిచిపోయింది. తండ్రిని మించి యుద్ధ కౌశలాన్ని ప్రదర్శించాడు అభిమన్యుడు. అభిమన్యుడు మెరుపు వేగంతో కురు సేనలను ఛేదిస్తూ వ్యూహాన్ని చెదరగొట్టాడు. ద్రోణుడి పద్మవ్యూహాన్ని కళ్ళు చెదిరేలా ఛేదించి లోపలికి వెళ్లాడు. ఆ వృత్తంలో ఉన్న సైనికులు తేరుకునేలోపే మరో వృత్తాకార సైనిక వలయాన్ని విధ్వంసం చేస్తూ ముందుకు సాగాడు అభిమన్యు. అభిమన్యుడి అస్త్రాల దాటికి పద్మవ్యూహంలో ఉన్న సైనికులు చెల్లాచెదురయ్యారు. వ్యూహం చెదిరిపోయింది. వ్యూహంలో ఉన్న దుర్యోధనుడు కూడా అభిమన్యు ముందు నిలవలేకపోయాడు. కృపాచార్య, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణ, శకుని అందర్నీ అభిమన్యు ఓడించాడు. అతని యుద్ధాన్ని చూసిన దుర్యోధనుడే ఆశ్చర్యపోయాడు. నిర్దాక్షిణ్యంగా కౌరవ సైన్యాలపై పడి వారి శిరస్సులను ఖండించాడు అభిమన్యుడు. అతన్ని చూసి కౌరవ సేనలు పారిపోయాయి. రథాన్ని నడపడంలో అభిమన్యుడు దిట్ట. సారథి నుంచి రథం తీసుకుని రథాన్ని చుట్టూ తిప్పుతూ బాణాలు వదిలాడు అభిమన్యుడు. ఇంతటి ధనుర్వేదం ఎలా వచ్చిందా అని ద్రోణుడు కూడా ఆశ్చర్యపోయేలా యుద్ధం చేశాడు అభిమన్యుడు. ఆ రోజు అభిమన్యుడు రుద్రరూపం చూపించాడు. అభిమన్యుడి ధనస్సు పేరు రుద్ర. సాక్షాత్ శివశక్తితో ఉన్న ఆ ధనస్సుని కృష్ణుడే అభిమన్యుడికిచ్చాడు. ఆ ధనస్సు అతని చేతిలో ఉన్నంత వరకు అలసట లేకుండా అభిమన్యు యుద్ధం చేయగలడు.
అభిమన్యుడు తన బాణాలతో దుశ్శాసనుడు మూర్ఛపోయేలా చేశాడు. కర్ణుడి తమ్ముడు శిరస్సుని ఖండించాడు. అది చూసి కర్ణుడు కూడా భయపడ్డాడు. అభిమన్యుడు ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు. ముందు నువ్వు వెళ్ళు, వెనుక మేం వచ్చేస్తామని ధర్మరాజు అన్నాడు కదా, మరి ఎందుకు రాలేదు? అభిమన్యుడితో పాటు ధర్మరాజు, దృష్టద్యుమ్న, భీమ, నకుల, సహదేవ సహా అందరూ వీరులు వెళ్లారు. కౌరవ సేనను చీల్చి చెండాడారు. కాని అప్పుడే సైంధవుడు అడ్డుపడ్డాడు. కౌరవుల చెల్లి దుశ్శల భర్త సైంధవుడు. సైంధవుడు అంతటి వీరుడేమీ కాదు. కాని వనవాస సమయంలో ద్రౌపదిని సైంధవుడు అపహరించే ప్రయత్నం చేశాడు. అప్పుడు పాండవులు అతన్ని బంధించి గుండు కొట్టి 5 పిలకలు పెట్టి శిక్ష విధించారు. అది మనసులో పెట్టుకున్న సైంధవుడు శివుడు గురించి తపస్సు చేసి ఒక్కరోజైనా పాండవులను ఓడించే వరం కోరుకున్నాడు. అయితే అర్జునుణ్ణి తప్ప మిగిలిన పాండవులను ఒక్కరోజు నిలవరించగలవని శివుడు వరమిచ్చాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్న రోజునే ఆ వరాన్ని ఉపయోగించుకున్నాడు సైంధవుడు. ఆ ఒక్కరోజు చెలరేగిపోయాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్లగానే సైంధవుడు విజృంభించాడు. సైంధవుడి అసలు పేరు జయద్రథ. సింధు దేశరాజు కాబట్టి సైంధవ అనే పేరు వచ్చింది. ఆ రోజున సైంధవుడు పాండవ సైన్యాలను అభిమన్యుడితో పాటు వెళ్లనివ్వలేదు. అతనందరినీ అడ్డుకున్నాడు. ధర్మరాజు, భీమ, నకుల, సహదేవ, దృష్టద్యుమ్న ఎవరూ కూడా ఆ రోజు సైంధవుణ్ణి గెలవలేకపోయారు. ఇతనికి ఇంత శక్తి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయారు. ఇక్కడ సైంధవుడు పాండవులకు అడ్డుపడగానే ద్రోణుడు, దుర్యోధనుడు తమ సేనలతో అభిమన్యుణ్ణి నిలవరించేందుకు ప్రయత్నించారు. అలా పద్మవ్యూహంలో అభిమన్యుడు చిక్కుకుపోయాడు. పాండవ సేనలు బయటే ఉండిపోయాయి. కాని అభిమన్యుడు ఒక్కడే చేయాల్సిన నష్టమంతా కౌరవ సేనకు చేశాడు. అభిమన్యుడు శత్రువులపై గంధర్వ మాయను ప్రయోగించాడు. ఆ గంధర్వ మాయని అభిమన్యుడు అర్జునుడి నుంచి నేర్చుకున్నాడు. ఆ మాయ వల్ల ఎంతోమంది వీరులు తమపై బాణాలు కురిపిస్తున్నట్లుగా భ్రమ కలుగుతుంది. భయాన్ని సృష్టిస్తుంది. సైన్యాలు పరుగులు తీస్తాయి. అలా వారిని మాయలో ఉంచి అభిమన్యుడు సైన్యాన్ని సంహరించాడు. ఎందరో రాజులు అభిమన్యుడి బాణాలకు బలయ్యారు. దుర్యోధన, అశ్వత్థామ, కృప, కర్ణ, కృతవర్మ, బృహద్బల, శకుని వీరందరూ చుట్టుముట్టినా అభిమన్యుడి ధాటిని వారు తట్టుకోలేకపోయారు. దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణ కుమారుణ్ణి ఒక్క బాణంతో సంహరించాడు అభిమన్యు. కౌరవ పక్షంలో ముఖ్యమైన వాడు కోసలరాజు బృహద్బలుడిని సంహరించాడు అభిమన్యు. సూర్యవంశంలో చివరి ప్రముఖ రాజు ఇతనే. అలా మధ్యాహ్నమైంది. కౌరవ సేనలో మహామహులంతా అభిమన్యుడి ముందు ఓడిపోయారు. అతన్ని ఎలా సంహరించాలో ఎవరికీ అర్థం కాలేదు. అర్జునుడిని మించిన వీరుడని కర్ణుడే అంగీకరించాడు. అసలు ఇన్ని బాణాలు వేసినా అభిమన్యుడికి ఏమీ కాకపోవడం వారికి ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు ద్రోణుడు ఆ రహస్యం చెప్పాడు. అత్యంత పటిష్టమైన కవచాన్ని ఎలా నిర్మించాలో ద్రోణుడు అర్జునుడికి నేర్పాడు. అర్జునుడు తనకు తెలిసిన విద్యలన్నీ అభిమన్యుడికి నేర్పాడు. అలా ఆ కవచాన్ని ధరించాడు అభిమన్యు. ఆ కవచం అతని చేతిలో రుద్రధనుస్సు ఉన్నంతవరకు అభిమన్యుణ్ణి ఎవరూ ఏమీ చేయలేరని ద్రోణుడు చెప్పాడు. కేవలం వంచన, కుట్ర, వెన్నుపోటుతోనే అభిమన్యుణ్ణి సంహరించగలమనే వికృత ఆలోచన చేసినవాడు సాక్షాత్తు ద్రోణుడే. ఆ కుట్ర ఎలా చేయాలో నీచమైన ఆలోచన చెప్పినవాడు ద్రోణుడే. ఆ సమయానికి అంతటి గొప్ప గురువుకి అలాంటి ఆలోచన రావడానికి కారణం అహం. అదే అతని పతనానికి కారణమైంది. యోధులంతా అతనిపై దాడి చేసి ఒకరిని విల్లును విరిచేయమన్నాడు. ఇంకొకరు సారథిని చంపాలి అన్నాడు. మరొకరు అతడి రథం విరగ్గొట్టాలి అని చెప్పాడు. ఇవన్నీ ఒకే సమయంలో జరగాలి అన్నాడు. అంటే వెన్నుపోటు పొడవాలి. ఒకరితో ఒకరే యుద్ధం చేయాలన్నది కురుక్షేత్ర యుద్ధ నియమం. వాటిని ఉల్లంఘించింది ద్రోణుడు. కర్ణుడు, దుర్యోధనుడు అవసరమైతే వెనక నుంచి కూడా పక్క నుంచి కూడా దాడి చేయమని చెప్పాడు. ఇంతటి నీచానికి ఒడిగట్టాడు కాబట్టే ద్రోణుడికి యుద్ధంలో హీనమైన మరణం లభించింది. ద్రోణుడు చెప్పిన ఆ కుట్రను అమలు చేసిన వాడు కర్ణుడు. వీరత్వంతో అభిమన్యుని చంపడం చేతకాక 20 ఏళ్ల కుర్రవాడిని చుట్టుముట్టి వెన్నుపోటు పొడిచి చంపేందుకు కర్ణుడు సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు. అందరూ కలిసి ఒకేసారి అభిమన్యుపై దాడి చేశారు. కొంతమంది అతని విల్లు విరిచారు. ద్రోణుడు అతడి రథాన్ని, గుర్రాలను చంపాడు. ఈ పాపంలో మరో భాగస్వామి కృపాచార్య. అతను అభిమన్యు రథసారథిని చంపాడు. అభిమన్యుడి చేతిలో ఆయుధం లేదు, రథం లేదు. యుద్ధ నియమాల ప్రకారం నిరాయుధుడు, విరధుడిపై దాడి చేయడం నిషేధం. కాని అవేవీ కౌరవసేనకు పట్టలేదు. ముఖ్యంగా అశ్వత్థామ కూడా దిగజారి ప్రవర్తించాడు. బాహ్లికుడు, శకుని, శల్యుడు, అశ్వత్థామ, కృతవర్మ చేతిలో ఆయుధమే లేని అభిమన్యుపై బాణాల వర్షం కురిపించారు. అభిమన్యు కత్తి, డాలు తీసుకుని విరిగిన రథం నుంచి దూకాడు. గిరగిరా తిరుగుతూ కౌరవ యోధులను చాలామందిని సంహరించాడు. ద్రోణుడు ఒక బల్లెని తీసుకుని అభిమన్యుడి ఖడ్గం విరిచాడు. మరో పక్క నుంచి కర్ణుడు అభిమన్యుని డాలు విరిచాడు. అప్పుడే చరిత్రలో నిలిచిపోయిన సన్నివేశం జరిగింది. అభిమన్యు రథచక్రాన్ని తీసుకున్నాడు.
దాన్ని గిరగిరా తిప్పుతూ శత్రు సేనలను చంపుతున్నాడు. అప్పటికే అభిమన్యు ఒళ్లంతా రక్తం. అయినా శత్రువులు వేస్తున్న బాణాలను, చక్రాన్ని తిప్పుతూ అడ్డుకుంటున్నాడు. అప్పుడు శకుని, కృతవర్మ, కృపాచార్య, శల్య వీరంతా అభిమన్యుడి చేతిలో ఉన్న చక్రాన్ని కూడా ముక్కలు చేశారు. అయినా ఆగలేదు అభిమన్యు. గదను తీసుకుని అశ్వత్థామను ఎదిరించాడు. అభిమన్యుని దెబ్బకు భయపడిన అశ్వత్థామ పరుగులు తీశాడు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అభిమన్యు ఒక్క గదతోనే 30 మందిని సంహరించాడు. గదా విద్యను అభిమన్యు బలరాముడి దగ్గర నేర్చుకున్నాడు. గదతో దుశ్శాసన కుమారుణ్ణి సంహరించాడు. అప్పుడే కౌరవ సైన్యంలో ప్రముఖులంతా కలిసి కుట్ర చేశారు. దుర్యోధన, కర్ణ, ద్రోణ, అశ్వత్థామ, కృపాచార్య, దుశ్శాసన చుట్టూ చేరి చుట్టుముట్టి కత్తులతో పొడిచి అభిమన్యుణ్ణి చంపారు. యుద్ధ నియమాలనన్నీ ఉల్లంఘించి అభిమన్యుణ్ణి ఎదిరించలేక పారిపోయిన వారే మూకుమ్మడిగా దాడి చేసి వెన్నుపోటు పొడిచి కుట్ర చేసి అతణ్ణి చంపారు. అందుకు తగ్గట్టే వారందరికీ అలాంటి చావే వచ్చింది. అప్పటికి సూర్యుడు అస్తమించాడు. అరివీర భయంకరంగా యుద్ధం చేసి 1000 మంది సైన్యాన్ని సంహరించిన అభిమన్యు అమరవీరుడయ్యాడు. తండ్రిని మించిన వీరుడిగా ఖ్యాతి పొందాడు. ప్రపంచ ప్రసిద్ధ వీరుల్లో అభిమన్యుడు ఒకరిగా నిలిచాడు. కాని అభిమన్యుని అమానుషంగా, అధర్మంగా వధించారు. ధర్మరాజుకి ఈ విషయం తెలిసి దుఃఖం పొంగుకొచ్చింది. సైంధవుడే లేకపోతే కురుక్షేత్ర యుద్ధాన్ని 13వ రోజే అభిమన్యుడు ముగించేసేవాడు. అప్పటికి అభిమన్యుడి మరణ వార్త కృష్ణార్జునులకు తెలియదు. అలా కురుక్షేత్ర యుద్ధంలో కీలకమైన 13వ రోజు ముగిసింది. 13వ రోజు యుద్ధం అతి భయంకరమైన రోజును మిగిల్చింది. మహావీరులను కూడా ఓడించిన అభిమన్యుడు కౌరవుల కుట్ర వల్ల వీరమరణం పొందాడు. ధర్మరాజు, మిగిలిన పాండవులు దుఃఖంలో మునిగిపోయారు. ఆ రోజు సాయంత్రం యుద్ధం ముగించుకుని వచ్చిన అర్జునుడికి ఈ విషయం తెలిసి కుప్పగూలాడు. ద్రోణుడు ఆ రోజు పద్మవ్యూహాన్ని రచించాడన్న సంగతి అర్జునుడికి తెలుసు. అలాగే కృష్ణార్జునుల తర్వాత ఆ వ్యూహంలోకి వెళ్లగలిగేది అభిమన్యుడు మాత్రమేనని అర్జునుడికి తెలుసు. అభిమన్యుణ్ణి చంపిన కుట్రలో కౌరవులే కాదు, తాను దేవుడిగా భావించిన ద్రోణుడు కూడా ఉన్నాడని తెలిసి అర్జునుడు చాలా బాధపడ్డాడు. అభిమన్యుడే అర్జునుడికి ప్రాణం. తన ప్రాణమే పోయిందన్నట్లు విలపించాడు అర్జున. తన కుమారుడి మరణానికి కారణమైన వారు ఎవరని అడిగాడు అర్జునుడు. మహావీరులైన పాండవులను అభిమన్యుడి దగ్గరకు వెళ్లకుండా అడ్డుపడిన వారు ఎవరని నిలదీశాడు. జరిగిందంతా ధర్మరాజు వివరించాడు. అభిమన్యుడు వెనకే తాము వెళ్లామని, కాని ఒకరోజు పాటు పాండవులను నిలవరించేలా ఈశ్వర వరం పొందిన సైంధవుడు తమకడ్డుపడ్డాడని చెప్పారు. అలాగే అభిమన్యుణ్ణి ఎంత దారుణంగా చంపారో కూడా వివరించారు పాండవులు. తన కుమారుణ్ణి మరణించిన విధానం తెలుసుకున్న అర్జునుడు రగిలిపోయాడు. అప్పుడే ఒక భీషణ ప్రతిజ్ఞ చేశాడు. మర్నాడు యుద్ధంలో సూర్యాస్తమయంలోపు సైంధవుణ్ణి సంహరిస్తానని, ఒకవేళ సంహరించలేకపోతే అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. ఈ ప్రతిజ్ఞ గురించి కౌరవులకు తెలిసింది. అర్జునుడి శపథం విన్న సైంధవుడికి పై ప్రాణాలు పైనిపోయాయి. తన బావమరిది దుర్యోధనుడి దగ్గరకు పరిగెత్తాడు. భయంతో బిక్కచచ్చిన తన బావ సైంధవుణ్ణి చూసి దుర్యోధనుడు ధైర్యం చెప్పినా సైంధవుడు వినలేదు. యుద్ధభూమి నుంచి పారిపోతానని, బతికుంటే రేపు మళ్లీ కలుస్తానని అన్నాడు. అతని భయాన్ని చూసిన దుర్యోధనుడు సైంధవుణ్ణి ద్రోణుడి దగ్గరకు తీసుకువెళ్లాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను రక్షిస్తామని, ఒకవేళ నిన్ను సంహరించకపోతే అర్జునుడు ఆత్మార్పణ చేస్తాడు కాబట్టి విజయం కౌరవులదే అని ద్రోణుడన్నాడు. ఆ మాటలకు సైంధవకి ధైర్యం వచ్చింది. అక్కడ అభిమన్యుడి పార్థివ దేహం దగ్గర అర్జునుడు, సుభద్ర, ఉత్తర విలపిస్తున్నారు. అప్పటికే ఉత్తర గర్భంలో పరీక్షితు పెరుగుతున్నాడు. ఆమెను ఓదార్చటం ఎవరి తరం కాలేదు. ఎట్టి పరిస్థితుల్లో సైంధవుణ్ణి సంహరించాల్సిందే అని అర్జునుడు మరింత పంతం పట్టాడు. 14వ రోజు యుద్ధం మొదలైంది. ఆ రోజున సైంధవ వధే అర్జునుడికి ప్రధాన లక్ష్యమైంది. ఆ రోజున ద్రోణుడు అతి కష్టమైన శకట వ్యూహాన్ని పన్నాడు. మొత్తం సైన్యాన్ని అందులో ఉంచాడు. మధ్యలో సైంధవుణ్ణి దాచాడు. శకట వ్యూహంలోనే ఒకచోట పద్మవ్యూహాన్ని కూడా రచించాడు. సామాన్యులకు సాధ్యం కాని వ్యూహం ఇది. సైంధవుణ్ణి కాపాడేందుకు చుట్టూ లక్షల మంది సైనికులున్నారు. వారిని దాటుకుని వస్తే సైంధవుడు చుట్టూ దుర్యోధన, దుశ్శాసన, కర్ణులు కాపలా ఉంటారు. శకట వ్యూహానికి ముందు ద్రోణాచార్య కోట గోడలా నిల్చున్నాడు. ఇంత పటిష్టమైన వ్యూహం దాటి ఎవరూ రాలేరని సైంధవుడు ధైర్యంగా ఉన్నాడు. అర్జునుడు ఆ రోజున రుద్రరూపాన్ని చూపించాడు. ఒక్కొక్క వీరుణ్ణి సంహరిస్తూ ముందుకు సాగాడు. అందుకు తగ్గట్టే శ్రీకృష్ణుడు తన రథాన్ని నడుపుతున్నాడు. అర్జునుడి దాటిని, ఆ రుద్రరూపాన్ని ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. ద్రోణ అర్జున యుద్ధం జరిగింది. ద్రోణుడి శక్తి కృష్ణుడికి తెలుసు. అతనితో యుద్ధం చేస్తే సాయంత్రం వరకు అర్జునుడు సైంధవుణ్ణి చేరుకోలేరని కృష్ణుడికి తెలుసు. ద్రోణుణ్ణి వదిలేసి వ్యూహంలోకి ప్రవేశిద్దామన్నాడు కృష్ణుడు.
వ్యూహంలో తన దారికి అడ్డు వస్తున్న కృతవర్మ లాంటి వీరులను దాటుకుని కృష్ణార్జునులు వేగంగా వ్యూహంలోకి వెళుతున్నారు. ఈలోపు మరో వీరుడు శృతాయువు యుద్ధానికి వచ్చాడు. శృతాయువు వరుణుడి అంశతో జన్మించాడు. అతనికి వరుణుడు ఒక గదని వరంగా ఇచ్చాడు. ఆ గదతో శృతాయువు వస్తే అతన్ని ఓడించటం ఎవరికీ సాధ్యం కాదు. కానీ వరుణుడు మరో విషయం కూడా శృతాయువుకు చెప్పాడు. ఆయుధం లేని వీరులపై ఆ గదను ప్రయోగిస్తే అది తిరిగి వచ్చి శృతాయువు ప్రాణాలనే హరిస్తుంది. ఆవేశంలో ఉన్న శృతాయువు కృష్ణుడు నిరాయుధుడు అన్న విషయం మర్చిపోయాడు. అర్జునుడి సారథిని చంపాలన్న ఉద్దేశంతో ఆయుధం లేని కృష్ణుడిపైకి గద విసిరేశాడు శృతాయు. అది మళ్లీ తిరిగి వెళ్లి శృతాయుని సంహరించింది. కౌరవ పక్షంలో ఉన్న ప్రముఖ వీరులందరూ కృష్ణార్జునులను చుట్టుముట్టారు. అయినా అర్జునుడి ధాటి ముందు నిలవలేకపోయారు. అర్జునుడు ఇంద్రాస్త్రం ప్రయోగించి వారిని వధించాడు. అర్జునుడిని చూసి దుర్యోధనుడికి భయం వేసింది. అర్జునుడి నుంచి రక్షించుకునేందుకు ద్రోణుడు అత్యంత శక్తివంతమైన కవచ ధారణ విద్యను దుర్యోధనుడికి నేర్పాడు. ఈ కవచం ఉన్నంతసేపు అర్జునుడి బాణాలు నిన్ను ఏమీ చేయలేవని దుర్యోధనుడికి ద్రోణుడు చెప్పాడు. ఆ కవచాన్ని ధరించి దుర్యోధనుడు అర్జునుడిపై యుద్ధానికి వెళ్లాడు. సైంధవుడి చుట్టూ ఉన్న వలయాన్ని ఛేదించేందుకు అర్జునుడు ప్రయత్నిస్తున్నాడు. ఎంత దూరం వెళ్లినా వ్యూహం మధ్యలో ఉన్న సైంధవుడు అర్జునుడికి కనిపించడం లేదు. అలాంటి కఠినమైన యుద్ధ వ్యూహం వేశాడు ద్రోణుడు. అప్పటికే అర్జునుడు అలసిపోయాడు. రథాన్ని లాగుతున్న గుర్రాలు కూడా అలసిపోయాయి. అది గమనించిన కౌరవులు ఒక్కసారిగా అర్జునుడి మీద పడ్డారు. వారందరినీ అర్జునుడు నిలవరించాడు. మరోవైపు గుర్రాలు దాహంతో ఉన్నాయని, అవి నీళ్లు తాగితే మళ్లీ సిద్ధమవుతాయని చెప్పాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు తన బాణాన్ని భూమి లోపలికి వేశాడు. అక్కడే నీరు వచ్చి చిన్న కొలను తయారైంది. కృష్ణుడు తన గుర్రాలకు నీళ్లు పట్టి సేద తీర్చాడు. ఆ తర్వాత మళ్లీ అర్జునుడి రథం సిద్ధమైంది. సమయం గడిచిపోతోంది. కృష్ణార్జునుల రుద్రరూపం చూసిన కౌరవ సైనికులు పారిపోతున్నారు. సైంధవుడి సంగతేమో గాని తమ ప్రాణాలు దక్కవని అర్జునుడికి ఎదురు వెళ్లే సాహసం సైనికులు చేయలేకపోయారు. అప్పుడు వ్యూహం మధ్యలో కృష్ణుడికి సైంధవుడు కనిపించాడు. అర్జున, అదిగో సైంధవుడు అని కృష్ణుడు చెప్పాడు. సైంధవుడి చుట్టూ కృపాచార్య, శల్య, అశ్వత్థామ, బాహ్లిక, కర్ణ కుమారులు రక్షణగా ఉన్నారు. కృష్ణుడు సైంధవుడి వైపు రథం పోనిచ్చాడు. ద్రోణుడు ఇచ్చిన కవచధారణ చేసిన సుయోధనుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు ఎన్ని బాణాలు వేసినా దుర్యోధనుడికి ఏమీ కావడం లేదు. దుర్యోధనుడికి ద్రోణుడు కవచధారణ విద్య నేర్పాడని అర్జునుడికి అర్థమైంది. అర్జునుడికి దేవేంద్రుడు ఒక అస్త్రాన్ని ఇచ్చాడు. ఆ అస్త్రం పేరు నిఖిల కవచ భేద్యం. ఆ అస్త్రం ఎలాంటి కవచాన్నైనా ఛేదిస్తుంది. ఆ అస్త్రాన్ని ప్రయోగించేలోపు అశ్వత్థామ వచ్చాడు. ఆ అస్త్రాన్ని తన శక్తితో నిర్వీర్యం చేశాడు. అయినా అర్జునుడు వందల సంఖ్యలో శరాలను దుర్యోధనుడిపై ప్రయోగించాడు. ఆ బాణాలను ఎదుర్కొనే ప్రయత్నంలో ద్రోణుడు ఇచ్చిన కవచాన్ని దుర్యోధనుడు చెదరగొట్టుకున్నాడు. మళ్లీ ఎలా కట్టుకోవాలో అతనికి అర్థం కాలేదు. వెంటనే ఆ కవచాన్ని తీసేసి మరో కవచం తొడుక్కున్నాడు. అర్జునుడు అక్కడున్న సేనలన్నింటినీ చెదరగొట్టాడు. దుర్యోధనుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. కర్ణుడు, కృపాచార్య వీరందర్నీ దాటుతున్నాడు అర్జునుడు. ఇది చూసిన సైంధవుడు భయపడ్డాడు. సైనికుల వెనక దాక్కున్నాడు. ధర్మరాజుని బంధించేందుకు ద్రోణుడు ఇటు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ రోజు ద్రోణుడికి ధర్మరాజు దొరికిపోయాడని అందరూ అనుకున్నారు. ఆ స్థాయిలో యుద్ధం చేశాడు ద్రోణుడు. అయితే ధర్మరాజుని రక్షించేందుకు ఘటోత్కచుడు వచ్చాడు. ద్రోణుడికి అడ్డుపడ్డాడు. బకాసురుడి కుమారుడు అలంబస ఘటోత్కచుడిని ఎదిరించాడు. వారిద్దరూ మాయా యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఎంతోసేపు ఘోర యుద్ధం జరిగాక అలంబసని ఘటోత్కచుడు సంహరించాడు. ఆ వ్యూహంలో అర్జునుడికి ఏమైందోనన్న ఆందోళనలో ఉన్నాడు ధర్మరాజు. అర్జునుడి రక్షణ కోసం భీముణ్ణి పంపాడు ధర్మరాజు. ఆ దారిలోనే భీముడు కౌరవుల్లో మరికొందరు సోదరులు బృందారక, అభయ, రౌద్రకర్మ, దుర్విమోచనలను చంపాడు. అడ్డొచ్చిన ద్రోణుడిపై గద విసిరాడు. ఆ గద ద్రోణుడి రథాన్ని విసిరేసింది. ఆ రథానికి ఉన్న గుర్రాలు కూడా చనిపోయాయి. భీముణ్ణి చూసి కౌరవ సేనలు పరుగులు తీశాయి. ద్రోణుడు మరో రథం ఎక్కాడు. ఆ రథాన్ని కూడా ధ్వంసం చేశాడు భీముడు. కౌరవ సేనలో భీముని ఎదుర్కొనేందుకు ఎవరూ ముందుకు రాలేకపోయారు. భీముడు, అంతకుముందే అర్జునుడి రక్షణకు వచ్చిన సాత్యకి, అర్జునుడు ముగ్గురు సైంధవుడికి దగ్గరగా వచ్చేశారు. సైంధవుణ్ణి కాపాడాలని ద్రోణుడు అందర్నీ ఆదేశించాడు. భీముణ్ణి ఎదిరించిన కర్ణుడు కూడా అతన్ని ఆపలేకపోయాడు. ఆ రోజు భీముడు విశ్వరూపం చూపించాడు. అతన్ని ఆపడం కౌరవుల్లో ఎవరికీ సాధ్యం కాలేదు. ఆ రోజు కౌరవుల్లో దుర్యోధనుడి తమ్ముళ్ళు 20 మంది భీముడి చేతుల్లో మరణించారు. ఇటు సాయంత్రం దగ్గర పడుతోంది. అర్జునుడికి ఇంకా సైంధవుడు చిక్కడం లేదు. భీమ, సాత్యకి, అర్జునుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతలో సోమదత్తుని కుమారుడు బాహ్లిక రాజు భూరిశ్రవసుడు సాత్యకిపై విరుచుకుపడ్డాడు. ఆ బాహ్లిక సామ్రాజ్యమే ఇప్పటి బెలూచిస్తాన్. సాత్యకి, భూరిశ్రవ మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది.
భూరిశ్రవ గొప్ప మల్లయోధుడు. సాత్యకిని అతను కింద పడేసి కొడుతున్నాడు. ఆ రోజు భూరిశ్రవుడి చేతుల్లో సాత్యకి ప్రాణాలు పోయేవే. కాని అర్జునుడు తన బాణంతో భూరిశ్రవుడి చేతులు నరికాడు. అభిమన్యుని సంహారంలో భూరిశ్రవుడు కూడా ఉన్నాడు. ఆ రకంగా అతని మీద ప్రతీకారం తీర్చుకున్నాడు అర్జునుడు. చేయి తెగిన భూరిశ్రవుడు అక్కడే ప్రాణత్యాగం చేశాడు. భూరిశ్రవుడి మరణం తర్వాత అర్జునుడు సైంధవుడి వైపు వేగంగా వెళ్ళాడు. కర్ణుడు అడ్డుపడితే అతన్ని కూడా నిలువరించాడు. కొడుకు చనిపోయిన దుఃఖంలో ఉన్న అర్జునుణ్ణి ఆ రోజు ఎవరూ ఆపలేకపోయారు. ఇదంతా చూస్తున్న దుర్యోధనుడికి ఏమీ అర్థం కాలేదు. సాత్యకి, భీముడు అర్జునుడికి తోడుగా వచ్చారు. వారితో పాటు అర్జునుడు సైంధవుడి దగ్గరకు వచ్చేశాడు. అర్జునుణ్ణి మరికొంతసేపు ఆపగలిగితే సాయంత్రం అయిపోతుంది. అర్జునుడు ఓడిపోతాడు. ఆ వ్యూహంలో ఉన్నాడు దుర్యోధనుడు. అందరూ మూకుమ్మడిగా అర్జునుడిపై దాడి చేశారు. వారందరినీ ఓడించాడు అర్జునుడు. చివరికి అర్జునుడికి సైంధవుడు కనిపించాడు. కృపాచార్య, అశ్వత్థామ, వృషసేన, శల్య వీరంతా సైంధవుడికి అడ్డుగా కంచుకోటలా నిలబడ్డారు. వారి వెనుక ఉన్న సైంధవుణ్ణి అర్జునుడు కొట్టడం అసాధ్యంలా కనిపించింది. అర్జునుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకాసేపట్లో సాయంత్రం అయిపోతుంది. అప్పుడే శ్రీకృష్ణుడు తన మాయను ప్రయోగించాడు. సూర్యమండలాన్ని తన మాయ కమ్మేసింది. సైంధవుణ్ణి కాపాడాలన్న ఆత్రంలో ఉన్న కౌరవులు నిజంగానే సాయంత్రం అయిపోయిందని అనుకున్నారు. అర్జునుడు ఓడిపోయాడని ఉత్సాహంలో ఉన్నారు. ఇక తనకేం భయం లేదని సైంధవుడు కూడా బయటకు వచ్చేశాడు. సైంధవుణ్ణి కృష్ణార్జునులు చూశారు. సైంధవుణ్ణి వధించమన్నాడు కృష్ణుడు. అయితే మరో విషయం కూడా చెప్పాడు. సింధు దేశరాజైన సైంధవుడి తండ్రి వృద్ధక్షత్ర. సైంధవుడు పుట్టగానే పండితులు అతని భవిష్యత్తు చెప్పారు. యుద్ధంలో అతని తల నరకబడుతుందని వారు చెప్పారు. అప్పుడు ఎవరి వల్లైతే తన కుమారుడి తల నేల మీద పడుతుందో వారి తల ముక్కలవుతుందని వృద్ధక్షత్ర శపించాడు. సైంధవుడు చక్రవర్తి అయ్యాక వృద్ధక్షత్ర తపస్సు కోసం కురుక్షేత్రానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళాడు. ఇప్పుడు అర్జునుడు సైంధవుణ్ణి సంహరిస్తే అర్జునుడే మరణిస్తాడు. అందుకే కృష్ణుడు శివుడి వరంగా పొందిన పాశుపతాస్త్రాన్ని సంధించమన్నాడు. సైంధవుడి తల నేల మీద పడకుండా నేరుగా తపస్సు చేస్తున్న వృద్ధక్షత్ర ఒడిలో పడేట్టు కొట్టమన్నాడు. అర్జునుడు తన పాశుపతాస్త్రంతో సైంధవుడి తలను వధించాడు. ఆ శిరస్సు నేరుగా వెళ్లి ఎక్కడో తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షత్ర ఒడిలో పడింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనకు బెదిరిపోయిన వృద్ధక్షత్ర ఆ తలను నేల మీద పడేశాడు. భస్మాసుర హస్తంలా తన కుమారుడి కోసం తాను చేసిన శాపం తనకే కొట్టింది. సైంధవుడి తలను వృద్ధక్షత్రే భయంతో కింద పడేశాడు. వెంటనే వృద్ధక్షత్ర తల ముక్కలై చనిపోయాడు. అలా సైంధవ సంహారం ముగిసింది. ఆ సంహారం ముగియగానే కృష్ణ మాయ తొలగింది. మళ్లీ వెలుగు వచ్చింది. అప్పటికీ ఇంకా సాయంత్రం కాలేదు. ఏం జరిగిందో అర్థం కాని కౌరవులు అలా చూస్తూ ఉండిపోయారు. వారి ముందే సైంధవుడి మృత శరీరం పడి ఉంది. కౌరవులు ఓడిపోయారు. అర్జునుడి ప్రతిజ్ఞ నెగ్గింది. అలా కురుక్షేత్ర యుద్ధంలో ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటైన సైంధవ వధ ముగిసింది. అర్జునుడి చేతుల్లో సైంధవ వధ కౌరవులను కలవరపెట్టింది. సంజయుడి ద్వారా యుద్ధం వివరాలన్నీ తెలుసుకుంటున్న ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడిపై భయం పట్టుకుంది. పాండవులను ఓడించటం సాధ్యం కాదని ధృతరాష్ట్రుడికి అర్థమైంది. అర్జునుడికి కోపం వస్తే ద్రోణాచార్య, కర్ణుణ్ణి కూడా లెక్క చేయలేదు. అతన్ని ఓడించడం సాధ్యం కాదని దుర్యోధనుడికి కూడా అర్థమైంది. అప్పటికే కౌరవుల పక్షాన ఉన్న 7 అక్షౌహిణుల సైన్యం నశించింది. ఇంకా 4 అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. భీష్ముడు ఓడిపోయాడు. ద్రోణుడు కూడా ఏమీ చేయలేకపోతున్నాడు. ఏం చేయాలో దుర్యోధనుడికి అర్థం కాలేదు. కావాలనే ద్రోణుడు సరిగ్గా యుద్ధం చేయడం లేదని నిందలు వేశాడు. ఆ మాటలకు ద్రోణుడు బాధపడ్డాడు. మర్నాడు విజయమో వీరస్వర్గమో చూస్తానని ద్రోణుడు మాటిచ్చాడు. 15వ రోజు యుద్ధం మొదలైంది. ఆ రోజు దుర్యోధనుడు భయంకరంగా యుద్ధం చేశాడు. అడ్డొచ్చిన పాండవ సైన్యాలను సంహరిస్తున్నాడు. అటు ద్రోణుడు కూడా వీరవిహారం చేస్తున్నాడు. సైంధవ వధ తర్వాత పట్టుదలతో ఉన్న కర్ణుడు కూడా ఆ రోజు విజృంభించాడు. అలా ఆ రోజు సాయంత్రమైనా యుద్ధం ఆగలేదు. సాయంత్రం తర్వాత సాధారణంగా యుద్ధం ముగుస్తుంది. కాని 15వ రోజు రాత్రి కూడా యుద్ధం జరిగింది. రాత్రి సమయాల్లో రాక్షసుల శక్తి పెరుగుతుంది. అందుకే 15వ రోజు రాత్రి ఘటోత్కచుడు తన ప్రతాపం చూపించాడు. ఈ యుద్ధంలో ప్రధాన ఘట్టం అదే. ఆ సాయంత్రం కాకడాల వెలుతురులో యుద్ధం జరుగుతోంది. ఘటోత్కచుడు కౌరవ సైన్యాలను ధ్వంసం చేస్తున్నాడు. మహాయోధులు కూడా ఘటోత్కచుని ముందు నిలవలేకపోయారు. ఘటోత్కచతో పాటు అతని కుమారుడు అంజన పర్వుడు కూడా తన ప్రతాపం చూపించాడు.
వారిద్దరూ ఆకాశ మార్గంలో మాయా యుద్ధం చేస్తూ కౌరవ సైన్యాలను పరుగులు పెట్టించారు. అశ్వత్థామ ఒక్కడే వారిద్దరిని ఎదిరించగలిగాడు. చివరికి అశ్వత్థామ చేతుల్లో అంజన పర్వుడు మరణించాడు. కొడుకు మరణం చూసి ఘటోత్కచ రగిలిపోయాడు. అతను మరింత ఉధృతంగా రాక్షసమాయ చూపించాడు. తన ఆకారాన్ని కొండంత పెంచాడు. తన భయంకర ఆకారంతో ఘటోత్కచుడు, అతని సైన్యం కౌరవ సేనలను సంహరిస్తోంది. ఆ సమయంలో ఘటోత్కచుని అశ్వత్థామ ఎదిరించాడు. పాండవ సైన్యంలో ఒక అక్షౌహిణి సైన్యాన్ని తన దివ్యాస్త్రాలతో నిర్మూలించాడు అశ్వత్థామ. ఇటు భీముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటున్నాడు. దుర్యోధనుడి తమ్ముళ్లను 10 మందిని సంహరించాడు. అంతకు ముందు రోజు మరణించిన భూరిశ్రవ తండ్రి సోమదత్తుణ్ణి, బాహ్లీకుణ్ణి కూడా భీముడు సంహరించాడు. కర్ణుడి తమ్ముడు వృకరథుడు, శకుని 12 మంది తమ్ముళ్లను కూడా భీముడే సంహరించాడు. ఇలా కౌరవ సేనలో ముఖ్యమైన వీరులను ఆ రోజు భీముడు నిలువరించాడు. ఇదంతా చూస్తున్న దుర్యోధనుడు కర్ణుడి దగ్గరకు వెళ్లాడు. ఎలాగైనా సేనలను కాపాడాలని కోరాడు. అప్పుడు కర్ణుడు, అర్జునుల యుద్ధం మొదలైంది. వారి మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది. అర్జునుడే ఆశ్చర్యపోయేలా కర్ణుడు ఆ రోజు యుద్ధం చేశాడు. అలా కాగడాల వెలుగులో ఆ రోజు 2 పక్షాల మధ్య యుద్ధం జరుగుతోంది. రథాల కూడా దెవిటీలు పెట్టారు. 18 రోజుల యుద్ధంలో రాత్రిపూట కూడా సమరం జరిగిన రోజు అది. ఆ రాత్రి ఎలాగైనా ధర్మరాజుని బంధించాలని ద్రోణుడు చూశాడు. ఆ రాత్రే సహదేవుడు, కర్ణుడికి మధ్య యుద్ధం జరిగింది. సహదేవుడు ఓడిపోయి కర్ణుడికి దొరికాడు. కాని యుద్ధానికి ముందు కుంతికి ఇచ్చిన మాటకు కర్ణుడు కట్టుబడ్డాడు. ఒక్క అర్జునుణ్ణి తప్ప ఎవరినీ సంహరించను అన్న మాటను కుంతికి ఇచ్చాడు. అందువల్ల కర్ణుడు సహదేవుణ్ణి చంపకుండా వదిలేశాడు. ఇలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న కర్ణుడు దుర్యోధనుడి స్నేహం వల్ల ఎన్నో తప్పులు చేసి చెడ్డపేరు తెచ్చుకున్నాడు. ఆ రోజు కర్ణుడు వీరవిహారం చేశాడు. అదే జోరు మీద ఉంటే పాండవ సైన్యాలకు కష్టమని యుధిష్ఠిరకు అర్థమైంది. కర్ణుణ్ణి ఆపాలంటే ఘటోత్కచుణ్ణి ప్రయోగించాలని కృష్ణుడు సలహా ఇచ్చాడు. రాక్షసులకు రాత్రిపూట బలం ఎక్కువ కాబట్టి ఘటోత్కచుడు ఆ రోజు విజృంభించగలడని కృష్ణుడికి తెలుసు. ఘటోత్కచ మాయా విద్యా ప్రవీణుడు, దివ్యాస్త్రాలు తెలిసినవాడు. కర్ణుణ్ణి నిలవరించాలని అర్జునుడు, భీముడు ఘటోత్కచుడికి చెప్పారు. భయంకర ఆకారంతో ఘటోత్కచుడు విరుచుకుపడ్డాడు. జటాసుర అనే రాక్షసుడి కుమారుడు అలంబసని ఘటోత్కచుడు సంహరించి అతని తలను సుయోధనుడి రథంలోకి విసిరేశాడు. మిగిలిన కౌరవ వీరులకు ఇదే గతి పడుతుందని దుర్యోధనుణ్ణి ఘటోత్కచ హెచ్చరించాడు. ఘటోత్కచుడి మీద కర్ణుడు ఎన్నో అస్త్రాలు ప్రయోగించాడు. కాని అవేవీ ఆ రాక్షస వీరుణ్ణి ఏమీ చేయలేకపోయాయి. మాయా యుద్ధంతో కౌరవులను అడ్డుకున్నాడు ఘటోత్కచ. ఆ రోజు ఘటోత్కచుణ్ణి ఒక్క కర్ణుడు మాత్రమే ఎదిరించగలిగాడు. దుర్యోధనుడు, ద్రోణుడు అందరూ ఘటోత్కచుడి మాయా సైన్యం ముందు ఓడిపోయారు. ఘటోత్కచ దివ్యాస్త్రాలను కర్ణుడు ఛేదించాడు. కర్ణుడి అస్త్రాలేవీ భారీ కాయంతో ఉన్న ఘటోత్కచుడిని ఏమీ చేయలేకపోయాయి. రాక్షసుడితో రాక్షసుడే యుద్ధం చేయగలడనుకున్నాడు దుర్యోధనుడు. అప్పుడు బకాసురుడి తమ్ముడైన అలాయుధను పిలిచాడు. అతణ్ణి, అతడి సైన్యాన్ని ఘటోత్కచపై యుద్ధానికి పంపాడు. చాలాసేపు మాయా యుద్ధం జరిగిన తర్వాత ఘటోత్కచుడు అలాయుధను సంహరించాడు. ఆ తర్వాత మళ్లీ కర్ణుడి దగ్గరకు వెళ్లాడు ఘటోత్కచ. ఆ రాక్షసుడి మాయా యుద్ధం ముందు కర్ణుడు నిలవలేకపోయాడు. ఒకసారి ప్రత్యక్షమవుతూ మరోసారి మాయమవుతూ కర్ణుణ్ణి మొప్పుతిప్పలు పెట్టాడు ఘటోత్కచ. ఆకాశంలోకి ఎగిరిన ఘటోత్కచుడు కౌరవసేన మీద పెద్ద పెద్ద బండరాళ్లు విసిరాడు. ఇంత భయంకర యుద్ధ వాతావరణాన్ని సృష్టించినా కర్ణుడు బెదరలేదు. ధైర్యంగా ఘటోత్కచుని ఎదిరించాడు. అప్పుడు దుర్యోధన సహా కౌరవ వీరులంతా కర్ణుడి దగ్గరకు వచ్చారు. ఘటోత్కచును సంహరించాలంటే కర్ణుడికి ఇంద్రుడిచ్చిన ఇంద్రాస్త్రమే దిక్కు అని చెప్పారు. కర్ణుడి కవచకుండలాలకు బదులుగా ఇంద్రుడు ఆ అస్త్రం ఇచ్చాడు. కాని ఆ అస్త్రం ఒక్కసారి ఒకరి మీదే పనిచేస్తుంది. అందుకే అర్జునుణ్ణి సంహరించేందుకు కర్ణుడు ఆ అస్త్రాన్ని దాచాడు. ఇప్పుడు ఘటోత్కచుడు కోసం ఆ అస్త్రాన్ని ఉపయోగిస్తే ఇక అర్జునుణ్ణి ఓడించటం కర్ణుడికి సాధ్యం కాదు. ఇవన్నీ ఆలోచించి ఆ అస్త్రం వేయలేనని చెప్పాడు. కాని కాసేపటికే ఘటోత్కచ కౌరవ సేనలపై విధ్వంసం సృష్టించాడు. అతని దాడి ఇలాగే కొనసాగితే ఆ రోజే యుద్ధం ముగిసిపోతుందని దుర్యోధనుడు భయపడ్డాడు. కర్ణుణ్ణి ఒత్తిడి చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇంద్రాస్త్రాన్ని కర్ణుడు ఘటోత్కచుడిపై ప్రయోగించాడు. ఇంద్రుడి వజ్రాయుధంతో సమానమైన ఆ శక్తి ఆయుధం చాలా భయంకరమైంది. ఆ అస్త్రం ప్రయోగించిన తర్వాత ఒక్కరిని మాత్రమే సంహరించి తిరిగి ఇంద్రుని వద్దకు చేరుకుంటుంది. అర్జునుడి మీద ప్రయోగించాలని భద్రంగా ఉంచిన ఆయుధాన్ని కర్ణుడు ఘటోత్కచుడిపై ప్రయోగించాడు. ఆ ఇంద్రశక్తి ఆయుధం
ఘటోత్కచుడి మాయాశక్తులను హరించింది. అతని గుండెను చీల్చి బయటకు వెళ్ళింది. మహావీరుడైన ఘటోత్కచుడు వీరమరణం పొందాడు. కౌరవ సేన ఊపిరి పీల్చుకుంది. ఆ రోజు కర్ణుడు లేకపోతే ఘటోత్కచుడి వల్ల కౌరవసేన పని అయిపోయేది. అంత భారీ కాయంతో ఘటోత్కచుడు కుప్పకూలడం వల్ల అతని కింద పడి 1000 మంది సైనికులు నలిగిపోయి చనిపోయారు. ఘటోత్కచుడు మరణించాడని తెలిసి భీముడు కుప్పగూలాడు. పాండవులంతా దుఃఖంలో మునిగిపోయారు. కాని కృష్ణుడు మాత్రం ఆనందంతో పాంచజన్యం పూరించాడు. అతని వింత ప్రవర్తనకు పాండవులు ఆశ్చర్యపోయారు. కుమారుడు చనిపోతే నువ్వు ఆనందిస్తున్నావేంటి కృష్ణా అని పాండవులు అడిగారు. అప్పుడు అర్జునుడితో కృష్ణుడు ఇలా అన్నాడు. అర్జునుడు గెలవాలని ఇంద్రుడు కర్ణుడి నుంచి కవచకుండలాలు తీసుకున్నాడు. కాని బదులుగా ఇంద్రాస్త్రాన్నిచ్చాడు. ఆ అస్త్రాన్ని కర్ణుడు అర్జునుడి మీద ప్రయోగిస్తే తన సుదర్శన చక్రం అర్జునుడి గాంధీవం కూడా ఆ అస్త్రాన్ని ఆపలేవు. అందుకే రోజు యుద్ధానికి కర్ణుడు వచ్చినా ఆ అస్త్రం వేయాలన్న ఆలోచన రానియకుండా కర్ణుడిని మాయ చేసేవాడు కృష్ణుడు. కృష్ణుడి మీద అస్త్రం ప్రయోగిస్తే పాండవులు ఓడిపోతారని దుర్యోధనుడు పెద్ద కుట్రే చేశాడు. కాని వారికి ఆ అస్త్రం వేయాలన్న ఆలోచన రాకుండా కృష్ణుడు మాయ చేశాడు. వేరే దారి లేక ఘటోత్కచుడిపై ఆ అస్త్రాన్ని కర్ణుడు ప్రయోగించాల్సి వచ్చింది. ఇప్పుడు కర్ణుడి దగ్గర కవచ కుండలాలు లేవు, ఇంద్రాస్త్రం లేదు. కనుక అతను అర్జునుణ్ణి గెలవడం సాధ్యం కాదు. అందుకే ఘటోత్కచుడు మరణించినా అర్జునుడు గెలుస్తాడు కాబట్టి కృష్ణుడు ఆనందించాడు. అలాగే కవచకుండలాలు ఉంటే కర్ణుణ్ణి ఓడించటం ఈ సృష్టిలో ఎవరికీ సాధ్యం కాదని కృష్ణుడే చెప్పాడు. కర్ణుడు అర్జునుడిని ఓడించలేడు. కాని కవచం ఉంటే కర్ణుణ్ణి అర్జునుడు కూడా ఓడించలేడు. ఇప్పుడు కవచం లేదు కాబట్టి కర్ణుడు సాధారణ వీరుడిగా మిగిలాడు. ఇప్పుడు అర్జునుడు అతన్ని జయించవచ్చు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మహాభారత యుద్ధంలో పాండవుల గెలుపు కోసం కృష్ణుడు ముందు నుంచే రంగం సిద్ధం చేశాడు. అందులో భాగంగానే కౌరవ పక్షాన ఉండే జరాసంధ, శిశుపాల లాంటి మహావీరులను ముందే వధించేలా చూశాడు. వారు బతికి ఉంటే కౌరవసేన మరింత భయంకరంగా ఉండేది. పాండవులకు గెలుపు కష్టమయ్యేది. ఇక ఘటోత్కచుడు భీముడి కుమారుడే అయినా రాక్షసుడు. రాక్షసులకుండే ధర్మద్వేషం అతనికి ఎప్పటికైనా వస్తుంది. ఇప్పుడు పాండవుల నియంత్రణలో ఉన్న రేపటి నాడు అతను తన రాక్షస బుద్ధి చూపించక మానడు. అది ప్రజలకు ప్రమాదం. ఇప్పుడు కర్ణుడి వల్ల అతను వీరమరణం పొందడమే సముచిత గౌరవం అని భీముడికి చెప్పాడు కృష్ణుడు. కృష్ణుడు చెప్పిన ఈ విషయాలు విని పాండవులు ఘటోత్కచుకు నివాళి అర్పించారు. అప్పటికీ రాత్రి కావడం వల్ల ఇరుపక్షాలు కాసేపు విశ్రాంతి తీసుకున్నాయి. వెన్నెల వెలుగు బాగా వచ్చాక యుద్ధం చేద్దామని నిర్ణయించారు. అలా 15వ రోజు రాత్రి యుద్ధంలో కాస్త విరామం వచ్చింది. కాసేపటి తర్వాత చంద్రుడి వెలుగు బాగా వచ్చాక మళ్లీ యుద్ధం మొదలైంది. ద్రోణుడు పాంచాల సైన్యంతో యుద్ధం చేస్తున్నాడు. సుయోధన, కర్ణ, దుశ్శాసన, శకుని అర్జునుణ్ణి చుట్టుముట్టారు. రాత్రే విరాటరాజుని ద్రోణుడు సంహరించాడు. పాండవుల మామగారు ద్రౌపది తండ్రి ద్రుపదరాజు ద్రోణుడికి శత్రువు. ఆ శత్రుత్వాన్ని గుర్తు చేసుకుని ద్రోణుడు ద్రుపదుణ్ణి కూడా సంహరించాడు. తండ్రి మరణాన్ని చూసిన దృష్టద్యుమ్న ద్రోణుడిపై దాడి చేశాడు. కాసేపటికే సూర్యోదయం అయింది. ఇరుపక్షాలు కాసేపు విశ్రాంతి తీసుకున్నాయి. అలా 15వ రోజు యుద్ధం పగలు మొదలై ఆ రాత్రంతా కొనసాగింది. ఇప్పుడు 16వ రోజు యుద్ధంలో ఏం జరిగిందో చూద్దాం. ముందు రోజు రాత్రంతా యుద్ధం జరగడం వల్ల సైనికులు అలసిపోయారు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవులు కౌరవ పక్షంలో ద్రోణ, సుయోధన, కర్ణులపై దాడులు చేశారు. ఆ రోజు ద్రోణ, అర్జునుల మధ్య యుద్ధం చాలా గొప్పగా సాగింది. ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రంలో చాలా రకాలు ఉన్నాయి. తక్కువ సామర్థ్యం ఉన్నవి, వినాశనం సృష్టించే ఎక్కువ సామర్థ్యం ఉన్నవి. వాటిలో తక్కువ సామర్థ్యం ఉన్న వాటిని యుద్ధాల్లో ప్రయోగిస్తారు. అలా ద్రోణుడి బ్రహ్మాస్త్రాన్ని తన బ్రహ్మాస్త్రంతో ఓడించాడు అర్జునుడు. విపత్తు జరగకుండా ఆపాడు. ఆ రోజు ద్రోణుడు పాండవ పక్షాన ఉన్న సైనికుల్లో వేలాది మందిని సంహరించాడు. ద్రోణుడి విజృంభణను ఆపాలని పాండవులనుకున్నారు. ధర్మరాజు, నకుల, సహదేవులు ద్రోణుణ్ణి ఆపలేకపోయారు. తనంతట తాను అస్త్ర సన్యాసం చేస్తే తప్ప ద్రోణుణ్ణి సంహరించటం ఎవరికీ సాధ్యం కాదు. ఆ విషయాన్ని కృష్ణుడు చెప్పాడు. అశ్వత్థామ చనిపోయాడని చెప్తే ద్రోణుడు తన అస్త్రాన్ని వదిలేస్తాడని, అలా ఎవరైనా ద్రోణుడికి చెప్పాలని కృష్ణుడు సలహా ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు, ద్రోణుడు ఇద్దరూ ఒక విషయంలో ఒక్కలాగే ప్రవర్తిస్తారు. అదే పుత్ర వ్యామోహం. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడంటే పిచ్చి ప్రేమ. అదే అతని నాశనానికి కారణం. అదేవిధంగా ద్రోణుడికి కూడా అశ్వత్థామ అంటే అతి ప్రేమ. అందుకు తగ్గట్టే అశ్వత్థామ కూడా దుర్యోధనలాగే తండ్రి మాట లెక్క చేసేవాడు కాదు.
అయినా సరే ద్రోణుడి బలహీనత అశ్వత్థామ. అందుకే యుద్ధంలో కూడా అశ్వత్థామ తన దగ్గరలో ఉండేలాగే చూసుకునేవాడు. అలాంటి అశ్వత్థామకేవైనా జరిగితే ద్రోణుడు తట్టుకోలేడు. ఆ విషయం తెలుసు కాబట్టే కృష్ణుడు ఇలాంటి వ్యూహం వేశాడు. మాళవరాజు ఏనుగు పేరు అశ్వత్థామ. కృష్ణుడు చెప్పిన వెంటనే భీముడు ఆ ఏనుగును చంపాడు. భీముడు ద్రోణుడి దగ్గరకు వెళ్లి, ఆచార్య, అశ్వత్థామ చనిపోయాడని చెప్పాడు. ద్రోణుడు ఒక్కసారిగా భయపడ్డాడు. అయినా శివుడి వరప్రసాదమైన తన కుమారుడికి శిరోమణి ఉన్నంతకాలం మరణం రాదని ద్రోణుడికి తెలుసు. కనుక భీముడి మాట నమ్మకుండా యుద్ధం చేస్తున్నాడు. కాని మరోవైపు కుమారుడి మరణ వార్త కాబట్టి ద్రోణుడికి అశ్వత్థామ మీద బెంగ పట్టుకుంది. అప్పటికీ మధ్యాహ్నమైంది. ద్రోణుడికి అశ్వత్థామ కనిపించలేదు. అతని మనస్సులో ఆందోళన పెరిగింది. అనుమానం తీర్చుకోవడానికి అశ్వత్థామ గురించి ధర్మరాజుని అడిగాడు. ప్రాణం పోయినా ధర్మరాజు అబద్ధం చెప్పడని ద్రోణుడికి తెలుసు. ప్రాణరక్షణ కోసం అసత్యం ఆడడం అధర్మం కాదని కృష్ణుడు కూడా ధర్మరాజుకు చెప్పాడు. అశ్వత్థామ అనే ఏనుగుని తాను చంపానని, అందువల్ల ఏనుగే అయినా అశ్వత్థామ మరణించాడన్నది నిజమే కాబట్టి అలా చెప్పొచ్చని ధర్మరాజుని భీముడు ఒప్పించాడు. ధర్మరాజు ద్రోణుడి దగ్గరకు వెళ్ళాడు. ఆచార్య, అశ్వత్థామ హతః అని పెద్దగా చెప్పి కుంజరహ అని మెల్లగా చెప్పాడు. అంటే అశ్వత్థామ చనిపోయాడని పెద్దగా చెప్పాడు, కాని అది ఏనుగు అని మెల్లగా చెప్పాడు. అలా అశ్వత్థామ చనిపోయాడన్న మాటను అసత్యమే ఆడని ధర్మరాజు నోట విని ద్రోణుడు కుప్పగూలిపోయాడు. ధర్మం పాటించే వారి నోట అప్రియమైన మాట వింటే అస్త్ర సన్యాసం చేస్తానని ద్రోణుడు ముందే దుర్యోధనుడికి చెప్పాడు. అలా అశ్వత్థామ మరణించినా మరణించకపోయినా ధర్మరాజు చెప్పాడు కనుక ద్రోణుడు కుంగిపోయాడు. ద్రోణుడు తన రథం మీద కుప్పగూలాడు. అప్పటి వరకు నెత్తురు చిందించిన ద్రోణుల్లో ఆత్మతత్వం మొదలైంది. తాను పాండవులకు చేసిన పాపాలు తప్పులు తలుచుకొని కుమిలిపోయాడు. ఎంతోమంది అమాయకులైన సైనికులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. తన పాపానికి నిష్కృతి లేదనుకున్నాడు. ధనస్సుని బాణాలను వదిలేశాడు. యుద్ధం కోసం ద్రోణుడిలో యుద్ధకాంక్ష పోయింది. కుమారుడి మరణ వార్త ద్రోణుణ్ణి పూర్తిగా కుంగదీసింది. అలాగే కూర్చొని యోగ మార్గంలో ప్రాణాలను వదిలేశాడు. ద్రోణుడి నుంచి ఒక వెలుగు అలా పైకి వెళ్లడం కృష్ణార్జునులకు ధర్మరాజుకి కనిపించింది. ద్రోణుడు దివ్య మరణం పొందాడు. ద్రోణుని సంహరించేందుకే యజ్ఞం నుంచి పుట్టాడు దృష్టద్యుమ్నుడు. ద్రోణ వధ కోసం దృష్టద్యుమ్న ఎదురుచూస్తున్నాడు. అప్పటికే ద్రోణుడి ప్రాణాలు పోయాయని దృష్టద్యుమ్నకు తెలీదు. అతను కత్తి తీసుకొని ద్రోణుడి జుట్టు పట్టుకున్నాడు. అతని తల నరకడానికి కత్తి పైకెత్తాడు దృష్టద్యుమ్న. వద్దు వద్దు అని అర్జునుడు అరుస్తున్నా, గురు సంహారం ధర్మ విరుద్ధమని ధర్మరాజు ఎంత అరచినా దృష్టద్యుమ్న వినలేదు. ద్రోణుడి తలను నిర్దాక్షిణ్యంగా నరికేశాడు. అలా భీష్ముడి తర్వాత కౌరవ సైన్యాధ్యక్షుడిగా కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపిన ద్రోణుడు వీరమరణం పొందాడు. ద్రోణుడి మరణ వార్త తెలిసి కౌరవ సేనలు పారిపోతున్నాయి. వేరొక చోట యుద్ధం చేస్తున్న అశ్వత్థామకు ఏం అర్థం కాలేదు. దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి ఏం జరిగిందని అడిగాడు. ద్రోణుడి మరణ వార్తను అశ్వత్థామకు ఎలా చెప్పాలో అక్కడి వారికి అర్థం కాలేదు. కృపాచార్యుడు జరిగిందంతా చెప్పాడు. తన తండ్రి మరణ వార్త విన్న అశ్వత్థామ దుఃఖంలో మునిగిపోయాడు. తండ్రి మరణ వార్త కన్నా దృష్టద్యుమ్న తన తండ్రి తల నరికాడన్న మాట విని రగిలిపోయాడు అశ్వత్థామ. దీనంతటికీ కారణమైన పాండవులను తాను సంహరిస్తానని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. ద్రోణుడు నారాయణుడిని ఆరాధించి నారాయణాస్త్రం పొందాడు. ఆ అస్త్రాన్ని ద్రోణుడు అశ్వత్థామకు నేర్పాడు. ఆ అస్త్రం అందర్నీ హతమార్చి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. తండ్రి మరణ వార్త విన్న అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని పాండవ సైన్యాలపై ప్రయోగించాడు. ఆ అస్త్రం ధాటికి భూమి దద్దరిల్లింది. ఆ దివ్యాస్త్రం నుంచి ఎన్నో ఆయుధాలు పుట్టాయి. అలా ఆయుధాలు వస్తూనే ఉన్నాయి. పాండవ సేనలు వాటిని ఎదుర్కోలేకపోతున్నారు. నారాయణాస్త్రం పాండవ సేనను నాశనం చేస్తోంది. అప్పుడు కృష్ణుడు రథం మీద నిలబడ్డాడు. అందరూ తమ ఆయుధాలను కింద పడేయాలని, ఆయుధాలు లేని వారిని నారాయణాస్త్రం ఏమి చేయదని సైనికులకు చెప్పాడు. సైనికులు తమ అస్త్రాలు కింద పడేశారు. అస్త్రాలు లేని వారిని నారాయణాస్త్రం వదిలేసింది. పాండవ సైన్యంలో అందరూ ఆయుధాలు వదిలేశారు. నారాయణాస్త్రం శాంతించింది. దానంతట అదే వెనక్కు వెళ్లిపోయింది. అలా అశ్వత్థామ పథకం విఫలమైంది. మళ్లీ నారాయణాస్త్రం ప్రయోగించాలని దుర్యోధనుడు అశ్వత్థామను కోరాడు. ఆ అస్త్రాన్ని ఒక్కసారి ప్రయోగించాలని, మరోసారి సంధిస్తే ప్రయోగించిన వారిని సంహరిస్తుందని అశ్వత్థామ చెప్పాడు. యుద్ధ భూమిలో అశ్వత్థామకు దృష్టద్యుమ్నుడు కనపడ్డాడు. తండ్రి శిరస్సు ఖండించాడన్న కోపంతో అశ్వత్థామ ఊగిపోయాడు. దృష్టద్యుమ్నపై దారుణంగా దాడి చేశాడు అశ్వత్థామ. అడ్డొచ్చిన సాత్యకిని కూడా మూర్ఛపోయేలా కొట్టాడు. చేదిరాజు శిరస్సు ఖండించాడు. ఆ రోజు అశ్వత్థామను ఆపడం ఎవరి తరమూ కాలేదు.
అర్జునుడిపై అశ్వత్థామ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం అగ్ని చిమ్ముతూ పాండవుల సైన్యంలో ఒక అక్షౌహిణ్ణి నాశనం చేసింది. విధ్వంసం సృష్టిస్తున్న ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుడు నిలువరించాడు. అక్కడితో అశ్వత్థామ దివ్యాస్త్రాల అయిపోయాయి. తనంత వీరుడు లేడన్న అశ్వత్థామ అహంకారం కూడా దిగిపోయింది. అవమానంతో అస్త్రాలను కింద పడేశాడు. యుద్ధాన్ని విడిచి వెళ్ళిపోదామని అనుకున్నాడు. కొంత దూరం వెళ్లగానే వ్యాసుడు ఎదురయ్యాడు. తాను సంధించిన ఆగ్నేయాస్త్రం మహాశక్తివంతమైంది. దాని ముందు ఎవరూ నిలవలేరు. మరి ఆ అస్త్రం కృష్ణార్జునులను ఏమీ చేయలేకపోయింది. కారణం ఏంటని వ్యాసుణ్ణి అశ్వత్థామ అడిగాడు. కృష్ణార్జునులు నరనారాయణులని, వారు దైవాంశతో జన్మించారు కాబట్టి వారిని ఆ అస్త్రాలు ఏమీ చేయలేవని చెప్పాడు వ్యాసుడు. తన సామర్థ్యంలో ఏ లోపమూ లేదని తెలుసుకున్న అశ్వత్థామ మళ్లీ యుద్ధభూమికి వచ్చాడు. కాని అప్పటికే సాయంత్రమైంది. 16వ రోజు యుద్ధం ముగిసింది. అలా కౌరవ సైన్యాధ్యక్షుడు ద్రోణుడి మరణంతో ఆ రోజు యుద్ధం ముగిసింది. ఇక్కడికి మహాభారతంలో ద్రోణపర్వం కూడా పూర్తయింది. ద్రోణపర్వం తర్వాత వచ్చేది కర్ణపర్వం. ఆ పర్వంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.